అంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అంటుంది. 25,000 ఇపోయినా పర్లేదు, 25,000 పెట్టుకోమని చెప్పండి, అవసరం లేదు. లక్షలు పోయిన వాళ్ళకి ఏం చేస్తాయి, 25,000 ఎటు వస్తాయి? అంటే మేము ఆర్థిక సాయంగా 25,000 రూపాయలు అందిస్తాము అని చెప్పేసి అవి కూడా ఇటు ఎందుకు, ఆయన కూడా పెట్టుకోమని చెప్పండి. వేరే దానికి సింగపూర్లో ఎక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పండి, చాలాదే. ఏమండి, ఒకళ్ళ సొమ్ము మీద మనకు ఆశ లేదండి. మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళం, కష్టపడ్డాళ్ళం ఏంటి, కష్టం మీద ఆధారపడతాం. కానీ వీళ్ళు 1000 ఇచ్చారనుకోండి, నాకు 70 లక్షలు పోయినాయి. ఎవరిని అడుకోవాలి? ఎవరు హీరో ఏంటి, భగవంతుడు పోగొట్టాడు, వాడు వేసాడు నమ్మకం, అంతే. సార్, ప్రభుత్వం కూడా పూర్తిగా నిన్న ఇళ్ళకి మట్టికి 25,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? అది ఇచ్చేవారు గ్యారంటీ లేదు, ఇస్తారు. అది ఎప్పటికి వస్తాయో తెలియదు. నా షాప్ ఉంది 3 లక్షలు, మెడికల్ షాప్ మా అబ్బాయిది, మొత్తం మునిగిపోయింది. సరుకు మొత్తం పాడైపోయింది, పాడేసి దేనికి పనికిరాదు. ఆ పళ్ళ కొట్టు వారం రోజులు వ్యాపారం చేశా, 30,000 లాసు. నాకెవరో ఎవరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 25,000 రూపాయలు ఇస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు 3 లక్షలకి 25,000కి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందిగా. అది ప్రభుత్వం కూడా మొత్తం మునిగిన ఇళ్ళకి కూడా 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ఏం చేస్తాం, కష్టం అంతా కొట్టిపోయి ఉన్నారు కదా, ఏం చేస్తాం. అందుకే సముదాయం మొత్తం 20,000 కొట్టిపోయి అన్నీ పోయారుగా. ఇస్తున్నారా? ఎవరో ఇదిగా ప్రభుత్వం ఇస్తే 1 లక్ష రూపాయలు అడుగుతారు వాళ్ళు. ఎవరన్నా ఇంటికి 2 లక్షల దాకా పోయింది. మా ఇంటికి మొత్తం కూలరు, విద్యు అన్నీ పోయినాయి, మంచాలు అన్నీ పోయినాయి, మోటార్లు పోయినాయి. 1 లక్ష రూపాయలు పోయింది మాకు. అది ప్రభుత్వం ఇచ్చేదానికి మాకు ఏం సరిపోతుంది? అంటే ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది కదా, ఎలా ఎలాగ ఇస్తారో మాకు తెలియదు కదా, ఇచ్చిన దాకా తెలియదు కదా. ఎందుకో ఇస్తే అది వాళ్ళకి తెలియాలి. అది అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇస్తే మంచిదే, మంచిగా ఉంది. అలాగే సగం మునిగిన ఇళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తామా? ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కదా ఇంకా. ఇస్తా, అది 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుంది. చాలా వరకు పోయాక చూశారు కదా అందరికీ, ప్రపంచం మొత్తం మంచాలన్నీ ఎత్తిపోయి రాయపేట మాది అన్ని కొట్టిపోయి కూరలు నడిచి వస్తున్నాం. బస్సులకి 25,000 సరిపోవంటారు? 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు, 1 లక్ష దాకా పోయింది. 1 లక్ష రూపాయలు ఇస్తే మంచిదే, మామూలుగా 50,000 ఇస్తే మంచిది. అది ప్రభుత్వం కూడా నష్టపరిహారం కింద పూర్తిగా నీళ్లు వచ్చిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏమంటే మొత్తం మునిగిపోయింది. 25,000 ఇస్తే ఏ మూలకి వస్తాయి? అన్నీ మునిగిపోయండి, టీవీలు పోయండి, ఫ్యాన్లు పోయండి, అవి కింద బీరువాలు పోయండి, మొత్తం మంచాలు పోయండి, అన్నీ పోయినాయి. 25,000 ఏ మూలకి వస్తాయి? అయితే ఇస్తున్నారు అంతే. అంటే అదే విధంగా చూసుకుంటే కనుక నీళ్ళు సగానికి వచ్చి మునిగిపోయిన దానికి 10,000 ఇస్తాం. సగం వచ్చినా కానీ మొత్తం కింద అన్నీ మునిగిపోతాయిగా. పైన నీకు ఫ్యాన్ లేక కాలంది, మిగతా అన్నీ కాలిపోతాయిగా. వాళ్ళకి నష్టమే కదా, ఎక్కువ నష్టమే వాళ్ళకి కూడా. నీకు పైనోడికి మిగిలేది ఫ్యాన్లు మిగిలితే సగం మునిగినోడికి, మొత్తం మునిగినోడికి అవి కూడా కాలిపోయినాయి, అంతే కదా. ఇంకా తేడా ఉంది. ఇప్పుడు ఇచ్చే 25,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, సరిపోవంటారా బాధ్యతలకి? ఎట్ట సరిపోతాయ్యా? నువ్వన్నీ కోల్పోయావు. నీకు ఇంట్లో బొచ్చేపడి సహా పనికి రాకుండా అయిపోయి ఉంటాయి. అన్నం వండుకుంటే దాంతో కూడా పనికిరావు. ఎందుకంటే మొత్తం మురిగి పట్టేసి నానా ఇవన్నీ చేయాలంటే చాలా ఉంటాయి. ఎందుకు మనకి కానీ అయిపోయింది. అంటే ప్రభుత్వం వీటితో పాటు కాకుండా ఇంకేమన్నా ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంక చెప్పేది ఏం లేదు, మనం చెప్తే వాళ్ళు ఇస్తారా ఏంటి? అవన్నీ కుదిరే కాదు. ఇల్లు కంప్లీట్గా ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి వచ్చేసి 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 25,000 సరిపోతాయంటారు, అంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? 20,000 కాదు కదా, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకి సాలం. వాళ్ళు ఉండ బాధల్లో అట్ట అయింది. ప్రభుత్వం ఆ రకంగా చేసింది, బాగా దెబ్బతింది. కట్టుబాట్లతో బయట ఉండారు వాళ్ళు. అది అంతేగాని 25,000 ఎత్తి వాళ్ళకి ఏం సరిపోతాయండి? అది ఎన్నో సామానం అన్నీ కొత్తగా వాళ్ళు నట్టేటుగా మెనిగిపోయారు కదా. అది అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రమే 25,000 ఇస్తాము. దాని తర్వాత బైకులు, వెహికల్స్ ఏమైనా పోయిన వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాము అని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అదే అది న్యాయమే అంటారా? కాదు, ఇది దుర్మార్గం అండి, న్యాయం కాదు అది. అది ఎన్నో వాళ్ళు బాధలు పడతా ఇచ్చే 25,000 రూపాయలు ఏ మూల చాలుతాయండి వాళ్ళకి? వాళ్ళు సామానం అన్నీ కోల్పోయి వాళ్ళు రోడ్డు మీద పడితే ఇచ్చే 25,000 ఏ రకంగా సరిపోతాయి? అది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ సింగ్ నగర్ వాసులకు కానీ లేదంటే సగం ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు అవన్నీ ఇదిలో అవుతుంది. 10,000 25,000 అన్నది అసలు జరగ 1 లక్ష రూపాయలు ఇచ్చినా అసలు ఇక అది తక్కువే ఆ అమౌంట్.
విజయవాడకు వచ్చిన వరద బాధితులకు సాయం చేయడంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓటమి పాలైనట్లే అంటారా? బాగా ఓటమి పాలు బాగా అయింది, అసలు ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. బాధితులందరికీ కూడా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రం 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని ఇంకెక్కువ చేయాలండి, ఎక్కువగా సాయం చేయాలి. అది తప్పది. అది కూరగాయలని అయ్యని బియ్యం అని అందట్లా ఎవరికి లేదండి. అది మామూలుగా ఏదైనా 50,000 40,000 ఇస్తే ఇంటింటికి ఇస్తే అది బాగుంటుంది. ఈ కూరగాయలు లేకుండా ఏమి లేకుండా. వరద వచ్చిన టైంలో కూడా మేము అందరికీ ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్నీ మేము కరెక్ట్గా చేసామని ప్రభుత్వం చెప్తాం. కరెక్ట్గా అందరికీ లేదు కదా సార్, అందరికి ఇవ్వట్లేదు కదా, ఎవరికో అందుతుంది కావాలన్నా, అంతేగాని అందరికీ అందదు కదా. దాన్ని బట్టి చూడండి, అంతేగాని ఏమీ లేదు, బాగుంటుంది. బాగా జరుగుతుంది కానీ బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ. అది కానీ ఎవరికైనా ఇది అవని, ఏ పార్టీ గురించి కాదు, ఇది వరద బాధితుల గురించి వాళ్ళకి సాయం చేయాలి అంతే. వాహనాలు నష్టపోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం మేము కల్పిస్తామంటూ కూడా చెప్పుకొస్తా ఉంది. రైతులు కూడా చక్కగా మీరు చేపియాలండి అంతే. రైతులకి 10,000 అంటున్నాడు ఇప్పుడు, ఇవాళ 10,000 కూడా చాలదండి, 30,000 ఇవ్వాల్సిందే రైతులు కూడా సాయం చేయాల్సిందే, అంతేగాని 10,000 5,000 సరిపోతుందండి. అది సంగతి. నష్టపరిహారం అనే దానికి సొల్యూషన్ చూపించండి. ఇప్పుడు ఈ నెలలో వర్షాలు పడినాయి, నష్టపరిహారం ఇస్తారు. వచ్చే నెలలో పడడానికి గ్యారెంటీ ఏంటి? కాలువలు తీయించండి, రైతులకి పంట కాలువలు తీపించండి, బుడమేరుకి దానికి సరైన వాల్ కట్టించండి. ఎప్పటికప్పుడు ఈ శాశ్వతం ఎప్పుడు నిత్యం జరిగాయి మన కాలంతో పాటు జరిగేదానికి మనం సొల్యూషన్ చూపించాలి. కానీ ఎప్పటికప్పుడు పంట నష్టం అంటే వచ్చే నెల గ్యారెంటీ ఇస్తారా? మళ్ళీ అప్పుడు పంట నష్టం చూపించాలిగా. ఏదైనా సరైన పరిష్కారం చూపిస్తే అది బెటర్. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళకి, ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తున్నాం అంటున్నారు. అది ఆ 25,000 వాళ్ళకి సరిపోతాయి అనుకుంటున్నారు అంటే ఎట్లా సరిపోతాయి? వాళ్ళు చెప్పుకోలేరు కదా ఏమేమి పోయినాయి అనేది. ఎట్లా సరిపోతాయి? గవర్నమెంట్ వాళ్ళని పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేయలేదు, వాళ్ళు పూర్తిగా ఇవ్వలేదు. దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు 6,880 కోట్లు అంటున్నారు గవర్నమెంట్ అంచనా. మళ్ళీ వచ్చే సంవత్సరం గ్యారెంటీ వచ్చే నెలలోనే, సంవత్సరం కూడా కాదు, మళ్ళీ వరదలు వస్తాయి. దీనికి ఏంటంటే ఎక్కడికక్కడ కాలువలు తీయటం, రైతులకి దగ్గర కాలువలు తీయటం, ఇక్కడ బుడమేరు వాళ్ళు కట్టించడం ఈ బెటర్. అంటే తాత్కాలిక పరిష్కారాలు కాకుండా కంప్లీట్గా అంతే. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వసూలు చేయడానికి ప్రజల దగ్గర నుంచే లాగాలి, తప్పదు. అది లేకపోతే అంటే కేంద్ర గవర్నమెంట్ మనకి ఒక 2 సంవత్సరాలు ట్యాక్సులు తీసేయాలి. ఇప్పుడు విజయవాడ మొత్తానికి కూడా వరదల్లో ముంచెత్తుకుపోయింది. విజయవాడ మొత్తం కూడా వాళ్ళందరికీ ఆర్థిక సాయంగా ఇల్లు పూర్తిగా మునిగిన వాళ్ళకి 25,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ముందరికి వచ్చింది. అది కరెక్టే అంటారా? 25,000 సరిపోతాయంటారా అంటే ఎలా? మరి కరెక్టే కదా, అందరికి ఇవ్వాలి కదా, ఒకరికి కాదు కదా. మరి ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మంది మీద అంతే. మరి ప్రభుత్వం చాలా ఇది కదా, భారమే కదా, దాన్ని బట్టి కరెక్ట్ డిసిషన్ చేసుకున్నారు. అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తామంటుంది, సగం ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 10,000 ఇస్తామంటుంది. కరెక్టే అంటారా? అది న్యాయమేనా? కరెక్టే. ఓకే. అంటే వెహికల్స్ అదే వాహనాలకు అవి కూడా ఇదవని కదా, ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు కదా, మరి అన్నిటికీ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్. అది వరదలతో ముంచెత్తింది కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామంటుంది. ఆ 25,000 సరిపోతాయంటారా లేదంటే ఎలా? ఇంకేమైనా చేస్తే బాగుంటుంది? ఇంకేమని చేస్తారు? ఏముందని చేస్తారు? చెప్పండి సార్. ఏముందని చేస్తారు? అక్కడ చేస్తామే ఎక్కువ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆడు చెబుతాడు కరెక్ట్గా. మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఇంకంతకన్నా ఏం చేస్తాడండి? ఇంకంతకన్నా ఏం చేస్తాడు చెప్పండి? అక్కడికే ఎక్కువ, ఇప్పుడు చేసింది ఎక్కువ. అంటే వాళ్ళు నష్టపోయింది, మేము లక్షల్లో నష్టపోయామంటే అవన్నీ మామూలే. ఇప్పుడు అవన్నీ మామూలే, అక్కడ చేస్తేనే ఆడికి అదిరిపోద్ది. ఏది ఏంటి బొచ్చు పోయేది ఆడ ఆ వరుసన కష్టపడి గుడ్లా కష్టపడి ఇచ్చేస్తే కూడా తాత్కాలికంగానే వీళ్ళు క్లోజ్ చేశారు కానీ పూర్తిగా చేస్తారు. టైం పట్టిద్ది. ఇప్పుడు దానికి ఏమవుతుందో పంట డబ్బులు పోతాయి, 25,000 బొచ్చు. ఇల్లేం కూలిపోలా, నీళ్ళు వచ్చినాయి అంతే. అంటే సార్ అది కాకుండా ఇప్పుడు వచ్చేసి వాహనాలు అవన్నీ కూడా కోల్పోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ ఫ్రీగా చేపిస్తాము అంటున్నారు. 3,000 ఇస్తున్నాడుగా, బాగా చేయించుకుంటారు. ఇంకా అంతకు మించి ఇవ్వాలి.
ఇప్పుడు అంతకన్నా ఇంకేం ఇవ్వాలండి, ఇంకంత మించి ఏమి ఇస్తాడు చెప్పండి. 25,000 ఇస్తామంటున్నారు. బట్ ఏమంటే 25,000 కంటే మేము ఎక్కువే నష్టపోయామంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నష్టపోయాడు. ముందర తింటాకి లేదు. అక్కడ మనం వెళ్దాం వెళ్దాం అక్కడ తింటాకి లేదు. ముందర అక్కడ తింటాకి లేనప్పుడు ఈ 25,000 అంటే మాటలు ఏంటంటే 2 నెలలు కాచాం. అది మీరు అన్నీ సరి చేసుకునే అన్ని పద్ధతి ఇల్లు పడిపోయిందా ఇల్లు కట్టేయాలని కట్టిస్తారా? అవన్నీ లోన్ ఏదో చేస్తున్నారు. ఇప్పుడు అంత బాగా రికార్డ్ మా ఆయన గారు బాగా చేసింది. బట్టి ఈయనైతే పారిపోయాడు ఈ దెబ్బకి. చిన్న ఆయన అయితే సగం వరకు ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం అందిస్తాము అంటుంది. అవునండి, అందిద్దాం. మరి ఇప్పుడు ఆర్థిక సాయం అంటే 10,000 అంటే చాలదు ఏంటంటే కుటుంబానికి ఇంట్లో బియ్యానికి సరుకులకి ఏం సరిపోతుంది. మొత్తం కావాలంటే మనం ఎక్కడ చేద్దాం? ఇప్పుడు ఇల్లు ఉంది కాలిపోయింది గబుక్కుని సడన్గా అంతా చేయమంటే చేయరు కదా. మనకు కూడా ఉండాలి, కృషి చేయాలి కదండి. కృషి చేయకోకుండా ఉండదుగా. విజయవాడలో మొత్తం కూడా వరదల కారణంగా కంప్లీట్గా ఇల్లు మునిగిపోయి నష్టపోయిన వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయలు మేము ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. అది మంచిదే కదా. 25,000 సరిపోతాయంటారా? వాళ్ళకి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనకు కావాల్సినంత రావాలంటే ఎవరు రావట్లేదుగా. అంటే మేము చాలా వరకు 25,000 లక్షలు నష్టపోయారు, కోట్లు నష్టపోయారు, ఇల్లు మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, టీవీలు పాడైపోయినాయి, ఇల్లంతా నాశనం అయిపోయింది. అలా అని చెప్పేసి గవర్నమెంట్ లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేదుగా, చేయలేదు కదా. వాళ్ళ స్తోమత ఉన్న దాని ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన దాని ప్రకారం ఇప్పుడు కుటుంబానికి 2 కుటుంబాల కంటే 2-3 లక్షలు ఇస్తారు. కానీ ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆల్రెడీ మునిగిపోయి ఉన్న రాష్ట్రం ఇది. అంటే ఆల్రెడీ సగం ఇల్లు మునిగిపోయిన వారికి 10,000 ఇస్తామంటుంది. వాహనాలు చెడిపోయిన వారికి కూడా ఇన్సూరెన్సులు చేపిస్తామంటుంది. మంచిదే కదండి, అది మంచి పనే కదా. నా ప్రభుత్వం కూడా పూర్తిగా మునిగిన ఇళ్లకు 25,000 రూపాయల సాయం అందిస్తా అంటుంది. దీనిపై మీ అభిప్రాయం? సాయం అందిస్తాను అంటున్నారు కానీ అన్న అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా కాదు, నేను మీకు చూపిస్తా. దీంట్లోది ఏం వస్తున్నారు వెళ్తున్నారు అన్న. ఇది నా ఫోన్లో ఉంది, నాది రూమ్, ఇక్కడ లైట్ల రూమ్ ఉంది. ఈ నీళ్లు తన్ని మునిగిపోయింది. మునిగిపోతే వస్తున్నారు అన్నారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని నేను చెప్పాను. ఇక చూడు, నేను నీకు ప్రూఫ్లతో సహా చూపిస్తా. మాటలు చెబుతావు కానీ పనులు లేవన్నా. ఏం చేస్తారన్న? ఇగో అధికారులకు వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను. ఇదిగో చూపిస్తాను చూడండి. మాకు గడపలోకి నీళ్ళు వచ్చి మణిగూలో నుంచి లోపలికి వచ్చినాయి నీళ్లు వచ్చి. ఇదిగోండి, ఇదిగో చూడండి, ఇది చూడండి. లోపలికి మణిగూలో నుంచి లోపలికి వచ్చినాయి నీళ్లు. చెబుతుంటే వస్తున్నామన్నారు, చేస్తున్నాను. 100 లైట్లు నేను ఈ బళ్ళ మీద లైట్లు అతికించుకుని బతుకుతా. 100 లైట్లు 130 లైట్లకి 100 లైట్లు పాడైపోయి కాలిపోయినాయి. బోర్డు ఒకటి 5,000, 5 బోర్డులు పోయినాయి మొత్తం. ఇదిగోండి దీంట్లో ఉండే ఈ వీడియోలతో సహా వస్తున్నారు వెళ్తున్నారు. అలా తిరిగాము, ఏమీ లేదు. ఏదో చెబుతున్నారు ఇస్తున్నామంటున్నారు. ఇప్పుడు రేషను ఈ ఊళ్ళో తెచ్చిన అన్నాలు అవన్నీ పంచారు చేశారు, ఇస్తామంటున్నారు. ఇప్పుడు నేను వరద బాధితుడిని. కాకపోతే ఏంటంటే మాకు మైనస్ అందరికీ పేట అంతా మునిగిపోయింది. నాకు ఆల్రెడీ శనివారం నాడే నాకు ఇక్కడ మునిగిపోయింది. ప్రభాస్ కాలేజ్ వెనకమాల. ప్రభుత్వం ఏదో స్పందించింది ఇస్తామని అంటున్నారు కానీ ఇచ్చేది ఏదో చెబుతామని ఇచ్చేస్తామని ఈ బియ్యం మట్టికి పంపిస్తారు కదా, దానదారులు వాళ్ళు పంపించిన మట్టి సగ్గా పంచుతున్నారు. భారీగా వరద వచ్చింది, మొత్తం నీట మునిగిన దానికి 25,000 ఇస్తా అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? ఏమి ఇస్తారండి? ఇచ్చే వాళ్ళకు ఎక్కడ పోయి మునిగిపోయిందని ఇవ్వటం లేదు. మునిగిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు. అది ఏం న్యాయమో అర్థం కావటం లేదు. ఎక్కడ మునిగిపోయింది అది చూసుకొని ఇచ్చేది ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ మునిగిపోయినవి ఇవ్వకుండా మునిగిపోయిన వాళ్ళకు అన్నీ పొందుతున్నారు. అది ఏం పద్ధతి అనేది? వాళ్ళు పోయి మునిగిపోయి ఇల్లు పడి అన్నీ సామాన్లు పోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మునిగిపోయిన వాళ్ళకు అన్నీ పొందుతున్నారు. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ప్రభుత్వం అర్థం కావట్లా. అది ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవటం మంచిదే అని అంటారా? తీసుకుంటే మంచిదే. ఏంటి సరిగా అందటం లేదు. మునిగిపోయిన వాళ్ళకి అందటం లేదు, మునిగిపోకుండా అన్ని బాగుండే వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. అదే సగం మునిగిన ఇళ్ళకేమో 10,000 ఇస్తా అని చెప్తున్నారు. అలా ఇవ్వటం కరెక్టే అంటారా? అయితే కరెక్ట్. అది న్యాయమేది. ఎట్లంటే మునిగిపోయి అన్ని సామాన్లు మునిగిపోయి వాళ్ళ బాధలు ఆ భగవంతుని ఎరిక ఇచ్చే మంచిదే, ఏ ఉదాహరణ లేదు. అన్నీ అందిస్తే మంచిదే. వాళ్ళకు ఏ మునిగిపోయిన వాళ్ళకి ఇస్తున్నది వాళ్ళకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. మీరు అనేది ఏంటంటే మునిగిపోయిన వాళ్ళకి కాకుండా మునగని వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారా? అన్ని మునిగిపోయిన వాళ్ళకు తక్కువ ఇస్తున్నారు. ఏం బాగుండే వాళ్ళకు అన్నీ అందుతున్నాయి, కూరగాయలకు అంటే అందుతున్నాయి. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ మునిగిపోయింది
తెలుసుకొని ఇవ్వాలి. సార్ ప్రభుత్వం మొత్తం నీట మునిగిన ఇళ్ళకు కూడా 25,000 సాయం చేయటంపై మీ అభిప్రాయం? 25,000 ఎక్కడ ఇస్తుంది? 10,000 అన్నారుగా. అంటే పూర్తిగా మునిగిన దానికి 25,000, సగం మునిగిన దానికి 10,000. అది కరెక్ట్. ప్రభుత్వ సహాయం చేయడం మంచిదే. మరి అంతవరకు సమాజం జరుగుతాయి అని నా అనుమానం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వరద బాధితుల దగ్గరికి వచ్చేసరికల్లా అది చేతులు మారుతుంది. అది ఎంతవరకు వస్తుందో నమ్మకం లేదు. అది అందరూ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా బాగా ఇచ్చాడని ఆమె చెప్పిన తర్వాత అప్పుడు మనం అనుకోవాలి. వాళ్ళు ప్రకటన చేస్తారు, వీళ్ళు ఆశపడతారు. అది ఎంతవరకు వస్తుందో అనేది భగవంతుడి తెలియాలి. మరి 25,000 రూపాయలు సరిపోతాయి అంటారా? అది జరిగే నష్టాన్ని బట్టి ఉంటుంది. అక్కడ పోయిన వస్తువుల నష్టాన్ని బట్టి ఉంటుంది. అది మన ఇంతనే ముందుగా చెప్పడం సాధ్యం కాని విషయం. మరి అందించడం ఎలా అనిపిస్తుంది? బాగానే అందిస్తున్నారు, కానీ అది ఎంతవరకు జరుగుతుందా అనేది చివరి ఆఖరి తెలుసుకోవాల్సిన విషయం. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం నీటి మునిగిన ఇళ్ళకి 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ఏమనండి, అనుకున్నంత ఏమి లేదండి. అనుకున్నంత ఏం చేసింది అల్లాడిపోతున్నారు కొంతమంది. వైఎస్ఆర్ కాలనాటి అయితే పాపం మంచినీళ్ళే అవి ఇచ్చినా కూడా అది ఎట్టి కాకుండా చేస్తున్నారు. అంత కరెక్ట్గా ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరోనాలో 2 సంవత్సరాల కరోనా వచ్చినా కూడా బ్రహ్మాండంగా అందరిని సేవ ఇంటికి చేశాడు. అది మటుకు నెంబర్ 1 ఒప్పుకోవచ్చు. వాలంటీర్ వస్తుంటే ఇంకా బాగుండేది. అంత కరెక్ట్గా లేదండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. చేస్తున్నారు, అది ఉపయోగం లేకుండా పోతుంది. అయితే సగం మునిగిన ఇండ్లకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. మరి అవన్నీ అమలు అయిన ఇంకా అయినయో అవ్వలేదు. మాకు నేనైతే చూడలేదు చెబుతున్నారు, కానీ మనం ఎవరిని ఇన్ఫర్మేషన్ అడగల. అది ఇస్తే ఇవ్వచ్చు, ఇస్తే మంచిదే. ఎందుకంటే అన్ని వాహనాలు అన్నీ మునిగిపోయి చాలా నష్టంలో ఉన్నారు కాబట్టి 10,000 ఇస్తే ఇంకా ఆయన మేము మెచ్చుకుంటారు. ఇకపోతే మటుకు ప్రచారం చేసుకుని ఇలా ఉంటే మటుకు ముందు రాజ్యతలో అవకాశం లేదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడం ఎలా అనిపిస్తుంది? అది కొన్ని కరెక్ట్గా లేదండి, కొన్ని మైనస్గానే ఉంటుంది. వరదలు వచ్చాయి, ప్రభుత్వం కూడా పూర్తిగా మునిగిన ఇండ్లకు కూడా 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ప్రజలకి ఏం చెప్తావు? అందిస్తే కదా. ఎక్కడైనా అందించింది ఉందా చూపిస్తావా? నువ్వు చెబుతావు అంతే. బళ్ళకు 10,000 రూపాయలు ఇంకా ఈ ఇస్తున్నారని చెబుతున్నారు. ఇచ్చినవి ఎవరైనా చెప్పాలి కదా మనకి. నీకు చెప్పేది అది. ఇస్తే కదా అసలు ముందులో. 15,000 అంటే ఎవరంటారా? ఇస్తారనే మాట అంటున్నారు. ఇస్తున్నారు అంత అనేది మీకు తెలవాలి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అంటుంది. 25,000 సరిపోతాయంటారా? ఇక్కడ సరిపోతాయి. 25,000 సరిపోతాయా? సామాన్లు కొట్టుకుపోయినాయి, బీరువాలు కొట్టుకుపోయినాయి, మంచాలు కొట్టుకుపోయినాయి. చాలా నష్టపోయాయి. ఈసారి చాలా వ్యవస్థ సృష్టించింది. వాళ్ళు ఇచ్చే 25,000 ఎటుకు పనికిరావు. బండ్లు కనబడి కొట్టుకుపోయినాయి. బండ్లు మా అమ్మాయి బండి పోయింది, కొట్టుకుపోయింది. బట్టలు కొట్టుకుపోయినాయి, సామాన్లు పోయినాయి ఇండ్లలో. అంటే ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఏమిస్తుంది? కంటి తుడుపుగా ఏదో ఇస్తుంది ఇవ్వడానికి. అందరికీ నష్టపోయినంత ఇవ్వరు కదా. ప్రభుత్వం ఇస్తారా? ఇవ్వరుగా. కంటి తుడుపు కోసం ఏదో ఇస్తారు ఇవ్వడానికి. నష్టపోయినంత ఇవ్వరు కదా. ఎటువంటి సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా సాయం చేయాలి. పూర్తిగా ప్రభుత్వం ఇంటింటికి వచ్చి ఏం పోయిందనేది చూసుకొని ఆ నష్టపోయిన దానికి సగమైనా ఇస్తే చాలు. 1,00,000 రూపాయలు నష్టపోయిన ఉన్నారు, దాంట్లో సగం ఇచ్చినా వాళ్ళు కొద్దిగా ఉన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు. లేని వాళ్ళు అస్సలు లేరు. ప్రభుత్వం పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకు కూడా మేము 25,000 రూపాయలు మేము సాయం చేస్తాము అంటుంది. ప్రస్తుతానికి అయితే రాస్తున్నారు. అది అంత ఏంటనేది మాకైతే తెలియదు. ఇంకా 25,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ బళ్ళు మునిగిపోయిన వాళ్ళకేమో ఇన్సూరెన్స్ అని అన్నారు. అంటే ఆ 25,000 అనేది సరిపోతుంది అంటారా? ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? 25,000 సామాన్లు అన్నీ పోయినాయి. ప్రస్తుతానికి ఇక రొటేషన్ అవ్వడం తప్ప అయితే గట్టన అవ్వలేము. ఇది ఒక రోజుతో పోయేది కదా కండి, చాలా రోజులు పట్టిద్ది అవన్నీ కొనుక్కోవాలని. సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరైతే? అంటే ఆర్థికంగా సాయం చేస్తే? ఆర్థికంగాను ఇప్పుడు అందరికీ పనులు లేకుండా అయిపోయినాయి, అన్నీ కొట్టుకు వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలని ఇబ్బంది. దాని పరంగా ఏమైనా గవర్నమెంట్ ఆలోచించి ఇంకొద్దిగా ఆర్థిక సాయం పెంచితే బాగుంటుంది. ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అని చెప్తుంది గవర్నమెంట్. అయితే మంచిదే కదా సార్. సామాను పోయి ఏమి ఆధారం లేకుండా ఉన్నారు కదా, మంచిదే చేస్తే. అంటే 25,000 ఇస్తే సరిపోతుందా? మీకు ఇంకా ఏమైనా కానీ చేస్తే బాగుంటుంది అంటారా? ఇంకా ఏమైనా చేస్తేనే బాగుంటుంది సార్. 25,000 దేనికి వస్తాయి? ఊరికే సామాను వరకు వస్తాయి, వంట సామాను వరకు. ఇంకా అదే కాకుండా ఆ 25,000 కాకుండా మీకు ఇంకా ఏమైనా ఆర్థికంగా సాయం కానీ లేదంటే ఎటువంటి సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఏదైనా సరే సాయం చేయటం అనేది ముఖ్యం సార్. ఎట్టాకైనా సరే
25,000 అంటే ఇక సరిపెట్టుకోవటమే. దాంట్లో అన్నీ పాడైపోయినాయి సార్. మంచాలు కానీ, పరుపులు కానీ, గిన్నెలు కానీ. టీడీపీ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది ఇల్లు కంప్లీట్గా మునిగిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అని. అది మంచిదేనంటారా? అది మంచిదే కదండి. లాసిపోయి ఉన్నారు, ఇంకా ఎక్కువే లాసిపోయారు ఒక్కొక్కళ్ళు. మరి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి. మొత్తం కట్టుబట్టలతో సహా పోయినాయి, అందరికి నాశనం అయిపోయినాయి. చేయాలి కదా. అంటే ఆ 25,000తో సరిపెడుతున్నారంటారా? ఇంకేమైనా చేస్తే ఇంకా చేస్తే బాగుంటుందని. ఎటువంటి సాయం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరికైనా జరిగిందో చూసుకొని చేస్తే బాగుంటుంది సార్. అంటే వాళ్ళు కోల్పోయిన దాంట్లో కనీసం ఒక 50% కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు. అది ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అని చెప్తుంది. ఇస్తారా ఎవరు అదే వాళ్ళ సంగతి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు? నమ్మకం అనేది ఏముంటుంది. ఇప్పుడు 20,000 ఇస్తానన్నారు. 25,000 ఇస్తాను. ఒక 2,000 3,000 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఎవరు. ఎందుకని అలా అంటారు? అంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది కదా, ఖచ్చితంగా అంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా 25,000 ఇస్తాము అని చెప్పేసి. ఇస్తారు, అన్ని ఇవ్వరు, ఏదో ఇస్తారు అంతే. ఓకే. అంటే ఆ 25,000 కాకుండా ఇంకేమైనా సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఇంకేం సాయం చేసేది ఏముండదు, ఇక అయిపోయింది. వదిలేసుకోవడం. విజయవాడకు కానివ్వండి, లోతట్టు ప్రాంతాలకు కానివ్వండి భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వాలని చూస్తుంది. దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది పూర్తిగా ఇల్లు మునిగిన వాటికి. దీనిపై మీ అభిప్రాయం? మరి ఇస్తాన్నప్పుడు ఇవ్వాలిగా. ఇంకా అభిప్రాయం ఉందో ఇప్పుడు మునిగిన మాట కరెక్టే, ఇవ్వాలిగా. ఎలా అనిపిస్తుంది ఇవ్వటం, ప్రభుత్వం సాయం చేయటం? మంచిదేగా. చూసుకుంటే కనుక సగం ఇల్లు ఏదైతే మునిగిందో వాటికి 10,000 ఇస్తా అని చెప్తున్నారు. మరి వాళ్ళకి అదే నష్టపరిహారం. బాగా పోయిన వాళ్ళకి 20,000, 25 మామూలుగా సగం ఏదైనా తాడే బోటాకులు ఎట్ట రేగులు పోయిన వాళ్ళకి 10,000 మొత్తం. మంచిదే ప్రభుత్వం ఆదుకోవటం ఎలా అనిపిస్తుంది బాధితులు? మంచిదేనా ప్రభుత్వం ఆదుకుంటాం. మరి లేని వాళ్ళు ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారా? అది సార్, ప్రభుత్వం నష్టపరిహారం కింద పూర్తిగా ఇల్లు మునిగిపోయిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఇస్తే కనుక మంచిదే, ఎంతో కొట్ట వాళ్ళకి సాయం చేసినట్టు అవుద్ది. అందరికీ ఇస్తే మంచిది. ఇంకా బాగా నష్టపోయిన వాళ్ళకి కొద్దిగా ఇంకా పెంచితే బాగుంది, అంతే. అంటే ప్రభుత్వం ఇలా సహాయం అందించడం ఎలా అనిపిస్తుంది? మంచిదే, ఎందుకంటే నష్టపోయారు కానీ ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి 25,000 ఇస్తానన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మంచిదే. కాకపోతే ఇంకా బాగా నష్టపోయిన వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తే మంచిది. రైతులు కూడా ఇంకా చాలా నష్టపోయారు, రైతులకు కూడా ఇస్తే ఇంకా మంచిది. రైతులు వ్యవసాయం చేయడానికి ముందు రావట్లేదు కాబట్టి అది. అయితే కనుక సగం ఇల్లు ఏ అయితే మునిగిపోయాయో వాటికి 10,000 ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మరీ మంచిది. ఇంకా సగం ఇల్లు కొద్ది పాడైన వాళ్ళకి ఇచ్చారనుకో, మరమ్మతులు చేసుకుంటారు, మంచిదేగా. వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో నష్టపోయిన వారికి అందరికీ కూడా మేము ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ముందరకు వచ్చింది. సరిపోతుందంటారా? 25,000 అందిస్తే సరిపోతుందా మనకు? అక్కడ వరదలు వచ్చిన వాళ్ళకి లాస్ పోయిన వాళ్ళకి లక్షలు లాస్ పోయారు. అది ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. లక్షల లాస్ పోయినోడికి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది, చేయాలని ఉండాలి కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏంటంటే కొంతపటికే చేయగలుగుతారు, అంత ఇవ్వలేరు. పోయిందంత ఏడ తెచ్చిస్తారు, ఎంతమంది కనిస్తారు? అది 10 మందికి. ఇప్పుడు 10 మందిని పంపిస్తాం, 10 మంది కరెక్ట్గా ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు అందుకు 1 కిలోమీటర్ లోపల ఉంటారు వాళ్ళు, ఎక్కువ వెళ్తానికి ఇబ్బంది ఉంటుంది. ఈ 10 ప్యాకెట్లు వేసుకెళ్ళి ఆడికి వెళ్ళారు, ఈ మధ్యలో ఇంకో అందుకుంటారు, చివరిదాకా వెళ్ళవు కదా. అంటే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాహనాలు చెడిపోయిన వాళ్ళకి కూడా మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాము అంటే కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తప్పులేదు, చేస్తున్నారు, చేతైన మటుకు చేస్తున్నారు. ఇప్పుడు మనకు పోయిందంత ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు. ఏదో వాళ్ళు దోసింది 10 మంది సాయం చేయడంలో తప్పు లేదు. ఈ సాయం చేసినప్పుడు దాన్ని విమర్శిస్తే మనం ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు విమర్శ కాదు, ఆడ తప్పు జరిగింది, అది అనుకోకుండా వచ్చి పడింది, దానికి ఎవరేం చేయగలిగేది లేదు. ప్రకృతిని ఎవరు ఆపగలరు? వచ్చింది, అది వచ్చిందని కాబట్టి ఏదో పోయిన దానికి కొంతలో కొంత చేస్తున్నారు, పెడుతున్నారు అందరికీ. ఇప్పుడు 10 మందిని పంపిస్తాం, 10 మంది వాళ్ళు ఇవ్వాలి, కానీ ఈ మధ్యలో ఎగబడి తీసుకొని అదన్నీ దరిదాకా వెళ్ళకపోతే ఇవ్వలేదంటే ఏం చెప్తారు? 10 మందికి ఇస్తున్నారు, ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేసేది. వాళ్ళు దోసుకోవాలని లేకపోతే వాళ్ళు దోసుకోవాలని కాదు కదా. అది సరిపోతుంది అంటారా వాళ్ళకి? సరిపోవడానికి మితం లేదండి. ఇప్పుడు నువ్వు 25,000 ఇస్తే వాళ్ళకి రావు, ఇవ్వాలి లాస్ పోయిన వాళ్ళకి. ఇచ్చిన వాటికి ఎక్కడికక్కడ తృప్తి పడతామే, చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం?
ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళ లాస్ట్ బడ్జెట్లో ఉన్నాయి ప్రభుత్వాలు, ఏమీ లేదు. ఏదో చదువుతున్నారు, వచ్చింది తలా ప్రజలు ఏమని సంస్థలు ఏమని ఎవరు కేంద్రం ఏమని ఇచ్చిన ఏదో కొంత చదువుతున్నారు 10 మంది. ఇప్పుడు అనుకోను కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అనుకున్నాం, తర్వాత ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పు శ్రీకాకుళం, మళ్ళీ అన్ని చుట్టుముట్టాం. ఇప్పుడు ఒక్కో పక్కన పోతాను, ఎవరేం చేస్తాం దానికి? ప్రకృతిని ఎవరిని ఆపలేం కదా. ఏదో వచ్చిందని చదువుకుంటే వెళ్తున్నాం, దాన్ని సరిపెట్టుకోవాలి అంతేగాని నాకివ్వలేదు, ఆయన వేసాడు, ఈయన ఇచ్చాడంటే ఎంత మటుకు? 10 మందికి ఇస్తానికి వస్తారు, 10 మంది 10 రకాలుగా పంచుతారు. అందరికి వాళ్ళకి అందవు కదా, వాళ్ళకి అందకపోవచ్చు. అందపోని వాళ్ళు ఇక దాన్ని విమర్శిస్తూనే ఉంటారు. అది విమర్శలు లేకుండా ఏ ప్రభుత్వం వచ్చిన విమర్శలు లేకుండా ఎవడు చేయలేడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సగం వరకు ఇల్లు మునిగిన వరకు కూడా 10,000 మేము సాయం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తా ఉంది. అంటే 10,000 ఇస్తే సరిపోతుంది అంటారా, లేదంటే ఇంకేమైనా కూడా? సరిపోవడానికి ఎంత ఇచ్చినా సరిపోదండి. 10,000 ఇచ్చినా సరిపోదు, 1,00,000 ఇచ్చినా సరిపోదు. ఆశకి తృప్తి లేదు ముందు. ఇప్పుడు ఆయన 1,00,000 నష్టం లేదని అంటలా, నష్టం జరిగింది. ఇప్పుడు ప్రకృతి ఇలానికి జరిగింది, ఏమిస్తారు? ఇప్పుడు 1,00,000 ఇస్తే 10, ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఉన్నారు, లక్షల మందికి లక్షలు తెచ్చేవాళ్ళంటే ఎక్కడ తెచ్చేయగలుగుతారు? ఇవ్వలేరు కదా. అంటే బేసిక్గా మనకు ఇంట్లో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు వీటి వరకు చూసుకుంటే ఇప్పుడు అక్కడ పైపుల రోడ్లో మా వాళ్ళు 2 కుటుంబాలు ఉన్నాయండి. ఒకవేళ బైకులు, బీరువాలు, సోఫాలు, మంచాలు అన్నీ దాడిసినాయి. చెప్తున్నారు అవన్నీ పోయినాయి, కొన్ని కొట్టుకుపోయినాయి. ఇల్లు స్లాబ్ బరికెళ్ళి పైన 4 రోజులు పైనే ఉన్నారు, బయటికి రావడానికి కూడా లేదు అవకాశం. దాని గురించి మనం బాధపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నారు. అందరం ఒకసారి తీసుకురావడానికి ఏమన్నా ఇదా? రావాలి కదా, 1,00,000 మంది జనం ఉన్నారు. మనం దాన్ని కూడా ఆలోచించాలిగా. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా 10 మందిని మేము పెడతాం, 10 మంది అలా చేస్తారా? ఇప్పుడు ఇక్కడ 10 మంది చెప్పారు, 10 రకాలుగా చెప్పారు. అసలు విషయం ఏంటి? ఏం జరుగుతుంది అదని చూడాలి. ముందే సాయం చేయాలి, కానీ మనం విమర్శించడం కాదు, జరిగేది యథార్థం ఏంటంటే చూడాలి. అది చేస్తున్నారు తప్పు లేకుండా, సరిపోవడానికి మితం లేదన్నా. 5 ఇచ్చినా 10 ఇచ్చినా ఇక సరిపెట్టుకోవడం అంతకాడికి వాళ్ళు చేయగలిగి మనం గట్టిగా డిమాండ్ చేస్తే ఇస్తారు ఎవరు కదా. ఇప్పుడు వాళ్ళు లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఇది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మళ్ళీ ఈ పాత్రలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కూడా చదరాలుగా. ఎక్కడి వస్తుంది డబ్బు? ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. పార్టీలు కాదు ఇక్కడ. ప్రకృతి ఆయన చంద్రబాబు అయితే చేశాడు, జగన్ వచ్చాడని కాదు, ప్రతి ఒక్కరిని ఇది ఆలోచించాల్సిన పని. జగన్ అయితే కూర్చొని చేస్తాడా, చంద్రబాబు అయితే కూర్చొని చేయడా? అంటే ఇప్పుడు ప్రకృతిని ఎవడేం చేయరు.